వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. కాకినాడలో సరిగ్గా చదవడం లేదన్న కారణంతో ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి చనిపోయిన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన 4 పిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు. ఆపై తాను బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో 5 చనిపోవడంతో ఆ ఊరంతా విషాదంలో మునిగిపోయింది. షాజహాన్పూర్ జిల్లాలోని మన్పూర్ చేచారి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజీవ్ కుమార్, కాంతీదేవి దంపతులకు 4 సంతానం. 12, 9, 7 వయసున్న 3 కుమార్తెలు, 5 వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే బుధవారం రాత్రి పదునైన ఆయుధంతో 4 పిల్లల గొంతు కోసం చంపేశాడు రాజీవ్ కుమార్. ఆ తర్వాత భార్య చీరతో తాను కూడా ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం ఎంతసేపటికి రాజీవ్ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని తండ్రి కిటికీ నుంచి చూశాడు. రక్తపు మడుగులో పిల్లలు పడిపోయి ఉండటం, రాజీవ్ ఉరికి వేలాడుతూ ఉండటంతో వెంటనే స్థానికులను పిలిచి తలుపులు పగలగొట్టారు. అప్పటికే పిల్లలతో సహా రాజీవ్ కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. హత్యలకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్కు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నాడు అతను. ఆ గాయం కారణంగా అతని మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, అప్పటి నుంచి ప్రతి దానికి ఆందోళనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన జరిగే ముందు రోజే రాజీవ్ భార్య తన పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఆ రోజు రాత్రే రాజీవ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసు విచారణలో తేలింది. 36 वर्षीय युवक किसी मानसिक परेशानी पारिवारिक विवाद में इसने रात्रि में किसी टाइम अपने 4 अबोध बच्चों को उनकी हत्या कर दी है और स्वयं फांसी लगा ली है. पुलिस मौके पर है और विधिक कार्रवाई की जा रही है. నాన్న అంటే ఒక ధైర్యం. కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా ముందు నిలబడేవాడు. పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోసేవాడు. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న తండ్రులే చిన్న చిన్న కారణాలకు, అనవసరమైన విషయాలకు ఒత్తిడికి లోనై పసిపిల్లల ప్రాణాలను తీస్తున్నారు. చివరికి ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.